పప్పు అక్కడ పెట్టమని చెప్పి వెళ్ళా నేను. పప్పు ఎందుకు పడేసారు ఇప్పుడు? నాకు అది కావాలి. సండే రోజు 4 ఎగ్జామ్స్ పెడితే 4 అంట. సండే రోజు 4 అంట అండి. 4 అంట. 4 ఎగ్జామ్స్ అంటే మార్నింగ్ 5 o'clock లేచిన పిల్లలు రాత్రి 11 గంటలకు పడుకుంటే మళ్ళీ ఇంపోజిషన్స్ అని అదని ఇదని ఇస్తే పిల్లలు కూడా మనుషులే కదండి, వాళ్ళు నిద్రపోయే టైం ఉన్నది. అమ్మ పప్పేది? నీ బాధ్యత కాదా? నీ రెస్పాన్సిబిలిటీ కాదా? పప్పు ఉండని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇది అర్థమైందా? మీ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఏంటో మీది. మీ ఎదురుగానే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కాల్ చేశాను కదా, మరి చేసినప్పుడు వచ్చి వాళ్ళు ఖాళీ గిన్నె చూసి వెళ్తారు అనుకున్నావా? ఇప్పుడు నేను చూసిన పప్పు ఉండాలి అక్కడ. నువ్వు ఇంకెక్కడిదో ఉంది అది పడేసాము అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తా? నీ వరకు నీకు అదే కావచ్చు, నా వరకు నాకు అదే కాదు కదా. ఇప్పుడు నాకు సారీ చెప్తే లాభం లేదమ్మా. నేనేం నా ఇంటికి తీసుకెళ్ళట్లేదు కదా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి చెప్తా అన్నా. తను ఒక్కటే మాట అన్నారు, అది బాగుంది అంటే బాగుందని సర్టిఫై చేసేవాళ్ళు, బాగాలేదంటే బాగాలేదని సర్టిఫై చేసేవాళ్ళు. అంత ఓపిక మీకు ఉండాలి కదా. ఇప్పుడు పైన ఫస్ట్ ఇయర్స్ కదా వీళ్ళంతా, ఎంతమంది స్టూడెంట్స్? 403. 400 మెంబర్స్ ఏకకంఠంతో ఒక్కటే మాట చెప్పిరు అంటే వాళ్ళ మాట కరెక్టా, మీరు చెప్తున్న మాట కరెక్టా? అండ్ వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వచ్చి చెప్పలేదు, ఎవరికి వాళ్ళు ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు ఉండి మాట్లాడారు. అప్పుడు 400 మెంబర్స్ కరెక్టా, మీరు కరెక్టా? వాటర్ ప్రాబ్లం ఉంది, వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది, ఫుడ్ ప్రాబ్లం ఉంది, స్టడీస్ ప్రాబ్లం ఉంది. సండే రోజు కూడా అవుటింగ్ పంపించారు. పేరెంట్స్ అంత దూరం నుండి వస్తే ½ an hour కూర్చోబెట్టి పంపించేస్తారు. వాళ్ళు చదువు కోసమే వచ్చారు, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్.